హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మెడికోస్ లైఫ్ స్టైల్ 25. ఈరోజు అయితే నేను మా యమున పెళ్ళి ఫుల్ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నా. షార్ట్ వీడియోస్ అనేవి ఆల్రెడీ మన ఛానల్లో పెట్టిన, కాకపోతే ఫుల్ వీడియో పెట్టడానికి కొంచెం ఎడిటింగ్లో ప్రాబ్లం ఉండే. ఎడిటింగ్ అంతా అయిపోయింది, అప్లోడ్ అయితే చేస్తున్నా. ఈరోజు అయితే మన ఛానల్లో ఉంటుంది. అందరైతే వీడియో అయితే తప్పకుండా చూడండి. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పెళ్ళి హడావిడి అయితే తన బ్యాంగిల్స్ వేసుకోవడంతో అయితే మొదలుపెట్టారు. అందరూ అయితే కూర్చున్నారు బ్యాంగిల్స్ వేసుకోవడానికి. ఎట్లా స్టార్ట్ చేద్దామని అయితే డిస్కషన్ చేసుకుంటున్నారు. మా పిన్ని అయితే ఫస్ట్ అయితే మా చెల్లెకి ఎట్లా సెట్ చేయాలని అయితే ఆలోచిస్తుంది. అందరూ డిస్కషన్ చేసుకునడం అయిపోయిన తర్వాత మా పిన్ని అయితే ఫస్ట్ అయితే మా చెల్లెకి అయితే సెట్ చేసేసింది. 2 చేతులకు అయితే మా పిన్ని ఫుల్గా అయితే మా చెల్లెకి గాజులు వేసేసింది. తనకు సెట్ చేసిన తర్వాత సెట్ చేసుకుందామని చెప్పేసి అయితే బ్యాంగిల్స్ అయితే ఫస్ట్ మా చెల్లెకి వేసేసింది. మా వాళ్ళందరూ అయితే డిస్కషన్ చేసుకుంటున్నారు. వీళ్ళ మెయిన్ ప్రాబ్లం ఏంటిదంటే 6 బ్యాంగిల్స్ తర్వాత ఒక సైడ్ బ్యాంగిల్ వేద్దామా, 12 బ్యాంగిల్స్ తర్వాత ఒక సైడ్ బ్యాంగిల్స్ వేద్దామా అని అయితే డిస్కషన్ చేసుకుంటున్నారు. వీళ్ళకి అర్థం కానిది ఏంటిదంటే అసలు ఎట్లా బ్యాంగిల్స్ వేసినా కానీ ఒకటే కలరు, అందరు బ్యాంగిల్స్ సేమే. అసలు ఎందుకని ప్రతి పెళ్ళిలో నేనైతే ఎప్పటి నుండో చూస్తున్నా గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ ఎందుకు వేసుకుంటారో నాకైతే అర్థమవుతలేదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ వీళ్ళేమో బ్యాంగిల్ సెట్టింగ్లో ఇంత బిజీ అయ్యి ఇంత కష్టపడుతుంటే మా యమున అయితే నిద్రపోవడానికి అయితే కష్టపడుతుంది. చాలాసేపటి నుండి తన నిద్ర ఆపుకుంటూ మరీ అక్కడ కూర్చుంది. కంటిన్యూస్గా 4 to 5 days నుంచి పాపం తననైతే ఎర్లీ మార్నింగే నిద్ర లేపుతున్నారు. దాంతో తనైతే బ్యాంగిల్స్ వేసే దగ్గర కూడా నిద్రకైతే ఆవలిస్తూనే ఉంది. తప్పదు, ఏం చేస్తాం, కొన్నిసార్లు సిచ్యువేషన్స్ అలా డిమాండ్ చేస్తాయి. మా యమున పెళ్ళి హడావిడిలో అయితే ఎవరి గోలల వాళ్ళు ఉన్నారు. వీళ్ళేమో బ్యాంగిల్ సెట్ చేసుకోవడంలో ఉంటే నేనేమో నా వీడియో గోలలున్నా. ఆ వెనక అటు ఇటు తిరుగుతుంది మా అమ్మమ్మ, తనైతే చుట్టాల గోలలుంది. మా చిన్న పిన్న అయితే అందరిని వదిలిపెట్టి తన కూతురికే బ్యాంగిల్స్ వేయడంలో అయితే బిజీ అయిపోయింది. తన కూతురే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి మరి తనకు బ్యాంగిల్స్ వేస్తుంది. మా నానమ్మకైతే బ్యాంగిల్స్ అయితే ఎక్కడం లేదు. ఎందుకంటే తనకు ముందు సిల్వరీ కడియమ్స్ అయితే ఉన్నాయి. దానివల్ల అయితే బ్యాంగిల్స్ అయితే అస్సలు ఎక్కడం లేదని చెప్పేసి మా అమ్మమ్మ వాళ్ళు అయితే ఐరన్ది ఒక రాడ్ తీసుకొచ్చి దాంతోనైతే వాటిని తీయడానికి అయితే ట్రై చేస్తున్నారు. ఎంత ట్రై చేసినా కానీ అవి అసలు తీయడానికి రావట్లేదు. ఫైనల్గా మళ్ళీ మా మామయ్యకి అప్పచెప్పారు అవి. మా మామయ్య అయితే తీయడానికి నానా విధాలుగా ట్రై చేస్తున్నాడు. పాపం అసలు అవి అస్సలు గింత కూడా రావట్లేదు. మా మామయ్య ట్రై చేసి అలసిపోయిండు. పాపం మా మామయ్య అలా ట్రై చేస్తున్నప్పుడు ఒక్కోసారి అయితే ఆ ఐరనే అసలు బెండ్ అయిపోతుంది, కానీ ఆ సిల్వర్ది అయితే అస్సలు రావట్లేదు, ఇంత కూడా కదలట్లేదు. దీన్ని బట్టి అప్పట్లో అసలు సిల్వర్ అనేది ఎంత క్వాలిటీగా ఉందో అర్థమవుతుంది. మా నాన్నమ్మకైతే పాపం వంగి అయితే నడుము నొస్తుంది కావచ్చు. తనని చూస్తే అయితే ఆ రోజు చాలా బాధేసింది. పాపం ఎంత ట్రై చేసినా కానీ అసలు ఆ కడియమ్స్ అయితే అసలు ఇంచు కూడా కదలట్లేదు. ఇంకా 2 హ్యాండ్స్కి ఉన్నాయి తనకు. చాలాసేపు ట్రై చేసి అయితే మా మామయ్య వాటిని మొత్తం రిమూవ్ చేయకపోయినా కొంచెం లూజ్ చేసిండు. దాంతో మా అమ్మమ్మ అయితే మెల్లమెల్లగా అయితే ఆ గాజులు ఎక్కడానికి ట్రై చేస్తుంది. ఫైనల్గా అందరు బ్యాంగిల్స్ వేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. వీళ్ళని చాలాసేపు బతిలాడిన తర్వాత ఈ ఒక్క పిక్ అయితే నాకు ఇచ్చిర్రు. పిక్ అయితే చాలా బాగా వచ్చింది. బ్యాంగిల్స్ వేసుకోవడం అయిపోయిన తర్వాత కూడా వీళ్ళు మళ్ళీ అయితే రిటర్న్ చెక్ చేసుకుంటున్నారు. ఎట్లా వేసుకున్నామో అది ఇది అని అందరు అయితే చూసుకుంటున్నారు. అందరు వేసుకోవడం అయితే కంప్లీట్ అయిన తర్వాత మా యమున నరేష్ బ్యాంగిల్స్ అయితే ఇలా ఉన్నాయి. తను ఎలా ఉందో బ్యాంగిల్స్లో చెప్పండి, కామెంట్ చేయండి. తర్వాత హల్దీ అయితే స్టార్ట్ అయిపోయింది. హల్దీ ఫంక్షన్ రోజు మా యమునని అయితే స్టేజ్ పైకి తీసుకెళ్ళడానికి అయితే ప్రిపేర్ చేస్తున్నారు. అంత ప్రాసెస్ అయితే కంప్లీట్ అయ్యి స్టేజ్ మీదకి అయితే తీసుకెళ్ళినాం. తర్వాత స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత ఇలా యమున అయితే ఒక డ్యాన్స్ పర్ఫామ్ అయితే చేసింది. ఎంత బాగా డ్యాన్స్ చేసిందంటే అసలు తనే ఒక కొరియోగ్రాఫర్ లేకుండా తనే ఓన్గా అన్ని స్టెప్స్ అయితే నేర్చుకుంది. తనే సాంగ్స్ సెలెక్ట్ చేసుకుంది, తనే డ్యాన్స్ స్టెప్స్ సెలెక్ట్ చేసుకుంది. తనే మొత్తం అంత క్రియేటివిటీ మొత్తం మా యమునది. అసలు చాలా బాగా పర్ఫామ్ చేసింది. అసలు మా యమునలో ఇంత గొప్ప డ్యాన్సర్ ఉందని చెప్పేసి నాకైతే హల్దీ రోజే అర్థమైంది మా యమున ఇంత మంచిగా డ్యాన్స్ చేస్తుందని.
ఒక్కొక్క స్టెప్ అయితే తను ఎంత మంచిగా పర్ఫామ్ చేసిందంటే ఎక్కడ ఇంత మిస్టేక్ లేకుండా అయితే పర్ఫామ్ చేసింది. మాతోను కూడా ఫైనల్గా ఒక స్టెప్స్ అయితే చేపించింది. మా చుట్టాలం అందరం అయితే మేము ఒక లాస్ట్కి అయితే ఒక చిన్న స్టెప్ అయితే చేసినాం. తర్వాత తను అయితే మళ్ళీ కంటిన్యూ చేసింది తన డ్యాన్స్ అయితే. చాలా మంచిగా అనిపించింది ఆ రోజు అయితే. మా ఏమైనా ప్రతి స్టెప్ అయితే తనే ఓన్గా నేర్చుకొని అయితే తన డ్యాన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అసలు తను డ్యాన్స్ వేస్తుంటే అయితే అసలు 2 కళ్ళు చాలట్లేదు అసలు చూడడానికి, అంత మంచిగా వేసింది. తర్వాత తన ఫ్రెండ్స్తో కూడా డ్యాన్స్ పర్ఫామ్ చేసింది. వీళ్ళందరూ కలిసి ఎంత మంచిగా పర్ఫామ్ చేస్తున్నారో, కానీ అందరు స్టెప్స్ అయితే మిస్ మ్యాచ్ అయినాయి. వీళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అయితే స్టెప్స్ చేస్తున్నారు. మధ్యలో మధ్యలో నుండి అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అయితే స్కిప్ అయిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా సేమ్ నాలాగానే స్టెప్స్ మర్చిపోతున్నారు. మా ఏమైనా ఒక రకంగా చేస్తుంది, వాళ్ళు ఒక రకంగా చేస్తున్నారు. అందుకోసమని వాళ్ళకే భయం వేసి జారుకున్నారు మెల్లగా. తర్వాత మళ్ళీ నాతోనైతే మళ్ళీ ఒక స్టెప్ అయితే చేయించింది. నేనైతే మొత్తం మా ఏమైనా చూసుకుంటూనే డ్యాన్స్ అయితే చేసిన. నాకు రాదు అని చెప్తే మా ఏమైనా వినట్లేదు. ఫీల్ అవుతుందేమో అని చెప్పేసి నాకు రాకున్నా కానీ నేను ఏదో ఒక 2-3 స్టెప్పులు అయితే చేసిన. స్టెప్స్ మర్చిపోయినా మెల్లగా నేనైతే స్కిప్ అయిపోయినా. తర్వాత మా ఇద్దరు చెల్లెళ్ళు అయితే అలానే డ్యాన్స్ కంటిన్యూ చేసారు. తర్వాత మంగళ స్నానాలు అయితే చేపించడం అయితే స్టార్ట్ చేసారు. ఇద్దరిద్దరుగా అయితే మంగళ స్నానాలు చేయించడం కంటిన్యూ చేసారు. అవైతే స్నానాలు అయితే డ్యాన్స్ పర్ఫామ్ అయిపోయిన తర్వాత లాస్ట్కి అయితే స్నానాలు చేపించడం అయితే స్టార్ట్ చేసారు. ఫైనల్గా పెళ్ళి రోజు అయితే మేము ఇలా రెడీ అయినాం. పిల్లగాన్ని రిసీవ్ చేసుకోవడానికి అయితే వెళ్ళినాం. అక్కడ అబ్బాయిని రిసీవ్ చేసుకున్న తర్వాత అబ్బాయికి అయితే మా పిన్ని బాబాయ్ ఇద్దరు కలిసి అయితే ఇలా కాళ్ళు కడుగుతున్నారు. ఎందుకంటే స్టేజ్ పైన కాళ్ళు కడగడానికి మాకు ఉండదు, అందుకనే ఇలా ముందే కడిగి అయితే తీసుకెళ్తారు. పిల్లగాన్ని అయితే మా పెళ్లి మండపం దగ్గరికి అయితే తీసుకెళ్తారు. ఆ ప్రాసెస్ అయితే కంటిన్యూ చేస్తున్నారు వాళ్ళు. ఇలా కాళ్ళు కడిగిన తర్వాత కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫైనల్గా అయితే పెళ్లి దగ్గరికి అయితే వచ్చేసారు. పెళ్ళి అయితే స్టార్ట్ అయిపోయింది. ఫైనల్గా మా చెల్లేది ఉండి మా నరేష్ది అయితే పెళ్ళి అయితే కంప్లీట్ అయిపోయింది. మేమందరం కలిసి అయితే ఒక ఫోటో దిగుదామని స్టేజ్ ఎక్కితే మా మరిది ఉండి మా తమ్ముడే మమ్మల్ని అందరిని నెట్టేసి అయితే ఫోటో దిగినారు. లాస్ట్కి మా చెల్లెని కూడా నెట్టేసారు. వాళ్ళిద్దరే వైఫ్ అండ్ హస్బెండ్ లాగా ఫోటో తీసుకున్నారు. అయిపోయిన తర్వాత మేమందరం కలిసి అయితే మళ్ళీ ఒక ఫోటో అయితే తీసుకున్నాము. ఫైనల్గా మా ఏమైనా పెళ్ళి కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళందరూ కలిసి ఒక పిక్ అయితే తీసుకున్నారు. వీళ్ళ లవ్ చూడండి అసలు ఎంత, చాలా చూడడానికి చాలా మంచిగా అనిపించింది అసలు. దట్స్ ఫర్ బ్లాగ్. బాయ్. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చూసిన వాళ్ళైతే తప్పకుండా ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ రోజుకైతే ఇంతే వీడియో. బాయ్.